హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. మీకు నేను చదివే విధానం గనక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసుకోగలరు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల రాలిన పువ్వులు. శ్రీమతి అట్లూరి హజారా గారు రచించారు. 1973లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. గణగణ గంట మ్రోగించి ఒక బెల్ కొట్టింది. బెల్స్ మినిస్టర్ రాజ్యలక్ష్మి. పచ్చని పచ్చికపై వెన్నెట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిల గుంపులు మెల్లిమెల్లిగా లేస్తున్నాయి. దావణీలకు అతుక్కున్న మట్టిని, చీరలు కంటుకున్న చెత్తను దులుపుకుంటూ నడుస్తున్నారు. జూనియర్స్ బంగ్లాలోని రూమ్స్ లోని లైట్లన్నీ ఆరిపోయి బయట వెలుగు వెలగడం చూశాక సెకండ్ బెల్ కొట్టి తాను కూడా డైనింగ్ హాల్ వైపు నడిచింది రాజ్యలక్ష్మి. హాస్టల్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉంది డైనింగ్ హాలు. ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా నిలబడిపోయి మాట్లాడుకుంటున్నారే గాని ఒక్కరూ వరుసల్లో కూర్చోవడానికి ప్రయత్నించడం లేదు. హాలుకు ఒక వైపున వడ్డన సామాగ్రినంతా ఉంచి అక్కడే నుంచుని ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ ఇన్ యువర్ సీట్స్ మై ఫ్రెండ్స్ అని అప్పటికే రెండోసారి అరుస్తోంది ఫుడ్ మినిస్టర్ రేణుక. ఆ రోజే రీఓపెనింగ్ డే. హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ రాసి హాలిడేస్ కు ఇళ్లకు వెళ్ళొచ్చిన ఉత్సాహంలో తమ తమ ఫ్రెండ్స్ను కలుసుకున్న సంతోషంలో ఉన్న ఆ విద్యార్థినులకు సన్నగా ఉన్న రేణుక కంఠం ఏం పనిచేస్తుంది? మొదటి రోజు కావడం మూలాన వార్డెన్ కూడా ఏమీ అనరు. 10-15 రోజుల తర్వాత కలుసుకున్న అటెండర్సు, సీనియర్ అండ్ జూనియర్ వార్డెన్స్ అందరూ కబుర్లలోనే ఉన్నారు. ఏ ఒక్కరి సహాయము పొందలేని ఫుడ్ మినిస్టర్స్ ఇద్దరు, సర్వింగ్ బ్యాచ్ అంతా అలానే నిలబడిపోయారు. ఉన్నట్లుండి కెవ్వున అరిచింది రేణుక. అంతా నిశ్శబ్దంగా బొమ్మల్లా నిలబడిపోయారు. అంతవరకు సంతను జ్ఞాపకం చేస్తున్న ఆ డైనింగ్ హాల్ ప్రశాంతంగా ప్రేయర్ హాల్లా మారిపోయింది. ఏమైంది రేణు? సరోజ ప్రశ్న. కాలు నొప్పెట్టింది. ఎందుకని? వేడివేడి ములక్కాయ సాంబారు కాలు మీద పడింది. ములక్కాయ సాంబారు మాట వినగానే వాళ్లకు భోజనాలు గుర్తుకొచ్చాయి. నిజంగానే ములక్కాయ సాంబారు నీ కాలు మీద పడిందా రేణు? కమల అడిగింది అనుమానంగా. ఇంటి నుంచి వచ్చిన మొదటి రోజునే హాస్టల్లోని ములక్కాయ సాంబారు మీద మనసు పోతుందా రేణు? నీ ప్లాను నాకు అర్థమైందిలే అన్నట్లుగా అన్న విమల మాటలకు విసుగ్గా అంది రేణుక. 8ంటికి మీల్స్ బెల్ కొడితే 8:30 కూడా కూర్చోకపోతే ఎలా? దయచేసి అందరూ కూర్చోండి. వడ్డన మొదలైంది. అది బేసిక్ ట్రైనింగ్ వాళ్ళ హాస్టల్. ఇక్కడ అందరూ తమ పనులు తామే చేసుకోవాలి. నెలకోసారి పార్లమెంటు సమావేశం, ఎన్నికలు జరుగుతాయి. మినిస్టర్సు మారతారు. డ్యూటీస్ మారతాయి. మొదటి 6 నెలలు జూనియర్స్కు మినిస్టర్స్ బాధ్యతలుండవు. సీనియర్స్ను స్టడీ చేయడమే వాళ్ల పని. చివరి 6 నెలలు సీనియర్స్కు బాధ్యతలుండవు. మొదటి 6 నెలల తర్వాత నుండి జూనియర్స్కు బాధ్యతలు, బరువులు, చేయలేని వాళ్ళు ఏడుపులోను. సీనియర్ స్టూడెంట్స్ కమల, సరోజ, విమల, లీల, రేణుక, సునీత తాటి చెట్ల మధ్యలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు 6గురు ఫ్రెండ్స్. వాళ్ళు తమాషాగా ఫ్రెండ్స్ అయ్యారు. రాజేశ్వరి, సరోజ ఒకే రూంలో ఉండేవారు. కమల, రాజేశ్వరి ఒకే ఊరు నుండొచ్చారు. తరచూ రాజేశ్వరి కొరకొచ్చే కమలకు, సరోజకు స్నేహం ఏర్పడింది. పాపం అసలు రాజేశ్వరి మరుగున పడింది. కమల రూమ్మేట్ లీల. సన్నగా, పొడవుగా, రివట్లా ఉండే రేణుక ఆ త్రయాన్ని ఆకర్షించింది. పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా ముగ్ధలా ఉండే సునీతతో పంచపాండవులయ్యారు. ఒకసారి ఎవరో సీనియర్స్ ముఠ ఏదో అని వేళాకోళం చేస్తున్నారని పెద్ద నిద్రగన్నేరు చెట్టు కింద ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న విమలను చూసి ఆ 5గురికి జాలేసి పాపం అనుకుని ఆ అమ్మాయిని కూడా తమలో చేర్చుకున్నారు. అప్పట్నుంచి అంటే జూనియర్స్గా చేరిన 3వ నెల నుంచి ఈనాటి వరకు అలా ఒక కట్టగానే ఉండిపోయారు. వాళ్ల ఫ్రెండ్షిప్లో ఒక విధమైన ఆకర్షణ ఉంది. కొంత నిండుతనం ఉంది. చూసేవాళ్లకు ముచ్చట అనిపిస్తుంది. వాళ్ళు ఒకే బృందంగా ఉండగా జరిగిన కొన్ని సంగతుల్ని వాళ్ల జీవితంలో ఎప్పుడు కలుసుకున్నా మురిపిస్తాయి. అప్పటికి ఉత్తి పరిచయాలే కాని ఇంకా స్నేహం ఏర్పడలేదు. ఆదివారం మధ్యాహ్నం ట్రాన్సిస్టర్ పక్కన పెట్టుకుని విశేష జయమాల ప్రోగ్రాం వింటోంది లీల. సరోజ గుమ్మంలో నిలబడి లీలా అని పిలిచింది. తనకెంతో ఇష్టమైన అభినేత్రి సైరాబాను ముద్దుగా చెప్తున్న మాటలు వింటున్న లీల గమనించనేలేదు. రంగనాయకమ్మ గారి చదువుకున్న కమల పుస్తకం మధ్యలో గుర్తుగా వేలు పెట్టి చూస్తూ లీలా ఎవరో పిలుస్తున్నారు చూడు అంది. అయిష్టంగా ముఖం పెట్టి సౌండ్ స్లో చేస్తూ సరోజ వంక చూసింది లీల. మీ అన్నయ్య గారట వచ్చారు. విజిటర్స్ రూంలో ఉన్నారు.
మా అన్నయ్య నిజంగా చాలా థ్యాంక్స్ అండి. గబగబా లేచి బయటకు వెళ్ళబోయింది. లీలా ట్రాన్సిస్టర్ ఆపలేదు. వెనక నుండి కమల అరిచింది. సారీ, మీరు ఆపేసేయండి ప్లీజ్ అంటూనే పరిగెత్తుకుని వెళ్ళబోయింది. నవ్వుకున్నారు కమల, సరోజ. కమల లేచి పాడుతున్న ట్రాన్సిస్టర్ని ఆపేసింది. సాయంకాలం 4 గంటలయింది. ఆగస్టు నెల మహా చీదరగా ఉంటుంది. ఉండుండి ముసురు వర్షాలు పడి వాతావరణాన్ని అసహ్యం చేస్తాయి. వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చుని నవల చదువుకుంటున్న కమల దగ్గరకొచ్చింది సరోజ. ఆదివారం సాయంకాలం 4 గంటలకే టీ ఇస్తారు హాస్టల్లో. డైనింగ్ హాల్లో టీ తాగి కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న సునీల్, రేణుకలు వచ్చి వీళ్ల దగ్గరే కూర్చున్నారు. ఏంటి చదువుతున్నారు? చనువుగా అడిగింది రేణుక. చదువుకున్న కమల. నేను చదివాను. నాకు చాలా నచ్చింది రేణుక అభిప్రాయం. ఎంత అనాగరికులైనా కూడా అత్తమామలన్నాక వాళ్లను గౌరవంగా చూడాలి గాని ఈసడించుకోకూడదు. ఏమంటారు? అంది సరోజ. నోనో, కమల వాళ్లను ఈసడించుకోలేదు. చాలా గౌరవించింది. కానీ వాళ్ళు నిలుపుకోలేకపోయారు. ఇలాంటి నవల్స్ ఆవిడొక్కరితే అలా రాయగలరు కదూ అంది సునీత. ఆవిడొక్కరే రాయగలరు అనే విషయం నాకు తెలీదు గాని అలా విషయాన్ని సూటిగా చెప్తూ నిర్దుష్టంగా పొదునుగా ఉండే నవలంటే నాకిష్టం అంది రేణుక. ఇంతలో వాళ్ళ అన్నయ్యను సాగనంపి ఒక కవర్ను చేతబట్టుకునొచ్చింది లీల. మా వదిన నోము నోచుకుంటుందట, నన్ను పిలుస్తున్నాడు మా అన్నయ్య నవ్వుతూ కూర్చుంటూ అంది రేణు. పేరంటమా? హాస్యంగా అంది రేణుక. పోస్టు పట్టుకొచ్చింది శకుంతల. శనివారం పోస్టు శనివారమే ఇస్తే క్రెడిట్ ఏముందని మన వార్డెన్ ఆదివారం ఇస్తున్నట్లున్నారు. ఈరోజు చాలామందికి వచ్చినట్లున్నాయే ఉత్తరాలు. నోములకు పిలుపులేమో. కొత్తగా పెళ్లిళ్ళైన ఇళ్లలోనూ, ప్రతి ఏటా అలవాటుగా పూజలు జరిపే కుటుంబాల్లోనూ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో గౌరీ వ్రతం జరుపుతారు. ఆడపిల్లలకు ముఖ్యమైన ఈ నోముకు అందరికీ పిలుపులొచ్చాయి. గౌరీ వ్రతం నోచుకోవాలనే ఆశ కన్నా స్వజనాన్ని చూడాలనే ఉత్సాహంతో అందరూ వెళ్లాలని నిశ్చయించుకున్నారు. కొంచెంసేపు కార్డ్స్ ఆడదామా? అడిగింది రేణుక. నాకు పేకాట తెలీదు అంది సరోజ. అదేం బ్రహ్మ విద్య ఏంటి తెలియకపోవడానికి? 2 రౌండ్స్ తిరిగితే మీకే తెలుస్తుంది. హుషారుగా రూంలోంచి పేక తెచ్చి కలుపుతూ అంది కమల. మీల్స్ బెల్ల మోగింది. ఆట షో చేసిన లీల మిగిలిన వాళ్ళు చెప్పే పాయింట్స్ను నోట్ చేసుకునంది. అన్నం తిన్నాక ఆడుకుందాం. డైనింగ్ హాల్ వైపుకు వెళ్లారు. లీల అన్నయ్య తెచ్చిన పాలకోవాలు తింటూ పేకాట ఆడుతున్నారు. వివిధ భారతిలోంచొస్తోన్న మన్ చాహే గీత్ కార్యక్రమం ముగిసింది. అబ్బా, అప్పుడే 10:30 అయింది. ఇంకా చాలు బాబు, పడుకుందాం, నిద్రొస్తోంది అంది రేణుక పేక ముక్కలు కలిపేస్తూ. హిందీ పరీక్షలకు కడుతున్నవాళ్లు, నవల్స్ చదువుతున్నవాళ్లు తప్పించి అందరూ ముసుగులు పెట్టి నిద్రపోతున్నారు. ఆ రూంలో కమల, లీలలే కాబట్టి ఇంకొకళ్ళ ప్రమేయం డిస్టర్బ్ లేకుండా ఆడుకున్నారు. కానీ మిగిలిన వాళ్లకు మాత్రం తలుపులు వేసున్నాయి. బయట సన్నగా తుంపర పడుతోంది. అంచేత చలిగాలి వీస్తోందని తలుపులు బిడాయించుకుని మరీ నిద్రపోతున్నారు. చేసేది లేక అందరూ అక్కడే పడుకున్నారు. ఇన్నాళ్లలోనూ అదే వాళ్ల ప్రథమ సమావేశం. అందరూ వరుసగా పడుకున్నారు. అటు చివర పడుకున్న రేణుక ఏదో చెప్తోంది. వినాల్ని తల కొంచెం పైకెత్తి ఎడం చేయి తల కింద పెట్టుకుంది ఇటు చివర పడుకున్న సునీత. చేతికున్న గోల్డ్ కవరింగ్ వాచీ చైన్ టప్పున తెగిపోయింది. చటుకున లేచి కూర్చుంది సునీత. ఏమైంది? మిగిలిన వారి ప్రశ్న. వాచీ చైన్ తెగింది. అరే, ఎట్లా? చెయ్యి తల కింద పెట్టుకునేసరికి టప్పుమంది. ఇప్పుడెలా? పర్వాలేదులే, అసలు ఈసారి ఎలాగో మార్చుకుందామనుకుంటున్నాను అంది సునీత. వాచీ తీసి కమలకందిస్తూ మీ దగ్గర ఉంచండి అంది. పడుకునే అందుకుంది కమల. లేవడానికి బద్దకిస్తూ పెట్టెకి దగ్గరగా పడుకున్న లీల చేతికిచ్చింది. లీల తన పెట్టెలో పైన పెట్టి పడుకుంది. మరుసటి రోజు ఆ వాచి సంగతి మర్చిపోయింది లీల. తర్వాత తీసుకోవచ్చులే, ఇప్పుడేం తొందర, అదెలాగూ పెట్టుకునేందుకు వీలవదు అనుకుంది సునీత. ప్రతిరోజు క్లాసెస్కు అటెండ్ అవుతూ వాడుకునే చీరలు పైపైనే హ్యాంగర్స్కు వేసుకుంటుంది లీల. అందుచేత బాక్సు తెరవనూ లేదు, ఆ వాచి విషయం జ్ఞాపకమూ లేదు. బుధవారం మధ్యాహ్నం క్లాసు క్యాన్సిల్ అయింది. మరనాడు ఊరికి వెళ్లేందుకు బట్టలు సర్దుకుంటోంది కమల. తన కూడా సర్దుకోవడానికని పెట్టె తెరిచింది లీల. పైన ఉన్న వాచి చూడగానే జ్ఞాపకం వచ్చి నొచ్చుకుంటూ సునీతకు అందించింది. ఏదో సినిమా గురించి రేణుకతో వాదిస్తోన్న సునీత పరధ్యానంగా ఆ వాచీని పక్కన పెట్టింది. 5 గంటలకు టీకి వెళ్లే వరకు అలాగే కూర్చుని మాట్లాడుకుంటూ గడిపేశారు. లేచి కింద కనిపించిన చైన్ ముక్కను చూసేసరికి వాచీ గుర్తుకొచ్చింది సునీతకు. వాచీ ఏది? చుట్టూ వెతుకుతోంది.
ఏంటేంటంటూ సంగతి తెలుసుకున్న ఐదుగురు రూమంతా గాలించారు. ఏమైంది ఏమైంది అనుకున్నారు. వార్డెన్కు చెబితే మంచిదేమో అనుకుని ఆమె గారికి తెలియజేశారు. ఆవిడ అందర్నూ హడావిడి చేసేసింది. కానీ వాచి మాత్రం దొరకలేదు. ఆ టైంలో మనం కాకుండా ఇక్కడ ఇంకెవరున్నారు? సిఐడి ఫోజులో అడిగింది రేణుక. అదే నెత్తినెత్తిగా మాట్లాడుతుంది చూడండి, మీ రూంలో ఉండే అమ్మాయి. ఆ పిల్ల పేరేంటో మరి? ఆ అమ్మాయి నా పక్కనే కూర్చుంది అంది సునీత. కాని సులోచనను అడిగేందుకు సభ్యత, సంస్కారం అడ్డొచ్చాయి. ఒకవేళ ఎవరైనా పొరపాటుగా తీసినా దానిని ఎదురుగా ఇచ్చే ధైర్యం లేకపోతే మాలో ఎవరి పెట్టె మీదనైనా గాని పెట్టేసేయండి అని అనౌన్స్ చేసింది రేణుక. 8:30కు భోజనాలయ్యాక కూడా వాచి దొరకపోవడంతో కొంతమంది క్రిస్టియన్ విద్యార్థులు ఏదో బైబిల్ కత్తిర అంటూ వేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కూడా క్రిస్టియన్ అంచేత నమ్మకంగా చూస్తూ ఎదురుగా కూర్చుంది. అందరూ రేణుక రేణుక అంటున్నారు. అప్పుడే కొంతమంది రేణుక రూం వైపుకు పరిగెత్తారు. అసలు విషయం సరిగ్గా అర్థం కాక అలా అయోమయంగా చూస్తూ నిలబడ్డారు ఆ మిత్ర బృందం. వాళ్ళు అలా చూస్తుండగానే కామేశ్వరి అనే అమ్మాయి ఇదిగో రేణుక పెట్లోనే ఉంది అంటూ పరిగెత్తుకునొచ్చింది. గబుక్కున ముందుకొచ్చింది రేణుక. నా పెట్లోనా? అవును, పెట్టె తెరవంగానే పైనే ఉంది అంటూ వార్డెన్ చేతికిచ్చింది కామేశ్వరి. ఇదేంటి ఈ పౌడర్ ఏమిటి అన్నారు వార్డెన్. ఆ వాచీని పౌడర్ టిన్లో వేసి దాచినట్లుగా ఉంది. అంతా తెల్ల తెల్లగా ఉంది. అందులోనూ గోల్డ్ కవరింగు చైనేమో ఆ రింగుల్లో అంతా పౌడర్ దూరి స్పష్టంగా తెల్లగా పౌడర్ కనిపిస్తోంది. అప్పటి వరకు ఇదేంటి ఇలా జరిగింది, ఎలా జరిగింది ఈ విషయం అని ఆలోచిస్తున్న రేణుక మనసు తేలికైపోయింది. వార్డెన్ కూడా అదే మాటన్నారు. రేణుక చెప్పినట్లు తీసిన వారెవరో గాని ఆ అమ్మాయి పెట్లోనే వేశారన్నమాట. పోన్లే, వాచి దొరికింది. ఎక్కడ ఎలా దొరికినా ఎవరు ఎలాంటివారో మనకు తెలియంది గనుకనా అంటూ ఆ వాచీని సునీతకు అప్పచెప్పారు. కానీ ఒక విచిత్రమైన విషయం జరిగిపోయింది. జూనియర్స్‌లోనూ, సీనియర్స్‌కు, ప్రిన్సిపాల్‌కు అందరకు మరో రోజుకల్లా తెలిసిన సమాచారం. జూనియర్ చదువుతున్న రేణుక తన ఫ్రెండైన సునీత వాచి దొంగిలించినట్లు, దానిని యేసుప్రభువు పట్టించినట్టు. రేణుక ఒక దొంగ, మిత్రద్రోహి, మోసకారి. విచిత్రంగా లేదు? దొంగెవరో తెలియకపోయినా రేణుక దొంగలించలేదని మాత్రం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయినా కూడా ఇదేంటి? ఈ ప్రచారం ఏంటి? ఈ అపవాదేంటి? ఈ పేరు ఎలా పోతుంది? వార్డెను ప్రిన్సిపాల్ దగ్గర వివరించి చెప్పారు. చెడ్డ పేరొచ్చినంత త్వరగా మంచి పేరొస్తుందా? కొండ నుండి దూకడం తేలిగ్గాని కొండెక్కడం తేలికా? ఇది కావాలని చేసిన ప్రచారమో లేక రేణుక కర్మో గాని మొత్తానికి రేణుకను అందరూ విచిత్రంగా చూడసాగారు. జైనైన 3 నెలలన్నా కాకుండానే ఇంత ముదనష్టపు పేరొస్తే అసలు ఆ పేరు ఎలా పోతుంది? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద గుడ్ ఇంప్రెషన్ అంటారు. ఇంత చక్కటి ఇంప్రెషన్ వచ్చింది మరి. ఇంకా సంవత్సరం 8 నెలలు చదవాలి. ఎలా చదవడం? ఇంతమంది ముందు ఎలా తలెత్తుకోవడం? సునీత ముఖం ఎలా చూడ్డం? అసలు ఎవరి వైపు చూడలేకపోయింది రేణుక. తప్పు చేసిన వాళ్ళు సిగ్గుపడరు. సిగ్గుపడేవాళ్ళు తప్పు చేయలేరు. కర్మవశాత్తు చేయని తప్పు నెత్తిన పడ్డవాళ్లు పడే బాధ వర్ణనాతీతం. క్లాసు మిస్ చేసి రూమ్కెళ్ళిపోయి తలుపులు వేసుకుని పడుకుంది. అలా పడుకుంటే రేణుక మెదడు పనిచేస్తుంది. నిన్న సునీత పక్కన కూర్చుంది సులోచన. తమ మెంబర్సు కాకుండా బయటివాళ్ళు అనుకునేవారు సులోచన ఒక్కరితే ఉందక్కడ. తన రూంలో ఉండే రెండో మెంబరు సులోచన. ఆ వాచి ఎక్కడా కాకుండా కరెక్ట్గా తన పెట్లోంచే తీశారు. వీటికేమైనా సంబంధముందా? రేణుక మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది. అవును, ఆ సమయంలో తీసేసుంటుంది. రేపు ఊరికెళ్తుంది కాబట్టి తీసుకుపోవచ్చు అనుకునుంటుంది. ఆ కత్తెర వేయడంతో భయపడిపోయి దాన్ని కాస్త నా పెట్లో వేసుంటుంది. అవును, అంతే ఉంటుంది. కానీ ఎలా రుజువుపరిచేది? ఈ సాలెగూళ్ళోంచి ఎలా తప్పుకోవడం? ఎవరో తలుపు కొడుతున్నారు. లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సునీత, వెనక మిగిలిన మిత్రులు. అప్పటి వరకు ఈ సంఘటనకు మనసులోనే బాధపడుతున్న రేణుక వాళ్ళని చూస్తూనే కళ్ళనీళ్లు పెట్టుకుంది. రేణుక తలుపు తెరవడం చూసి ఒక్కొక్కరే గుంగుడుతున్నారు. మిత్రులు ఓదార్చిన కొద్దీ రేణుక బాధ ఎక్కువ అవుతోంది. సునీత అనునించిన కొద్దీ ఆమె ఏడుపు మరింత పెరుగుతోంది. మొత్తం మీద అందరూ అలా నిలబడి చూస్తుంటే వాళ్ళందరిలోనూ మధ్యగా కింద కూర్చుని ఏ తప్పు చేయని రేణుక దేశద్రోహం చేసిన నేరస్తునిలా కుమిలి కుమిలి ఏడుస్తోంది. హఠాత్తుగా తలెత్తింది. చుట్టూ అందరూ నిలబడి ఏదో జూలో వింత జంతువును చూస్తున్నట్లు చూస్తున్నారు. చటుక్కున కళ్ళు తుడుచుకుంది. ఆ వాచి నేనే తీశానా లేదా అన్నది నాకు తెలుసు. సునీతకు తెలుసు. ఇంకా తీసిన వాళ్లకు తెలుసు. బాగా ఆలోచిస్తే అందరికీ తెలుసు. నేను ఫూల్ని.
నే చేయని తప్పుకు అనవసరంగా నేను శిక్ష వేసుకుంటున్నాను. సునీత కమాన్! బయటకు వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ అంతా అనుసరించారు. ఆ సంఘటనతో వాళ్ళ ఐదుగురిలోనూ మీరు, అండి అనే పదాలు పోయి, నువ్వు అనే పదం వాళ్లకు తెలియకుండానే వాడుకున్నారు. స్నేహబంధంలో పెనవేసుకున్నారు. అందరూ అనుకున్నట్లు, కొందరు ఎదురు చూసినట్లు ఈ దెబ్బతో సునీత, రేణుక విడిపోలేదు. ఇంకా దగ్గరయ్యారు. ఆత్మీయులయ్యారు. చామనచాయి రంగులో సన్నగా పొడుగ్గా ఉంటుంది రేణుక. కోలముఖంలో పెద్ద కళ్ళు నిండుగా నవ్వుతూ ఉంటాయి. చిన్న నోరు, చక్కని ముక్కు. చాలా బాగుంటుంది రేణుక. మంచి రంగులో అంతకన్నా అందంగా ఉంటుంది సునీత. ఆ ఇద్దరూ ఒకచోటుంటే చూడలేని వాళ్ళు ఒక్కటిగా ఉండేంత ఫ్రెండ్స్ అయ్యాక ఇంకా ఉడుక్కున్నారు. నిజంగానే సృష్టిలో స్నేహాన్ని మించిన మధురమైన బంధం మరొకటి లేదు అనిపిస్తోంది. దసరా సెలవులయ్యాక విద్యార్థులంతా తిరిగొచ్చారు. ఇంకా క్లాసెస్ నార్మల్గా జరగడం లేదు. క్లాస్ అయిపోయాక రేణుక బృందం గ్రౌండ్లోని పచ్చికపై నడుస్తోంది. జూనియర్స్ బంగ్లాకు, సీనియర్స్ బంగ్లాకు మధ్యలో 3 తాడి చెట్లు ఒకే చోటుంటాయి. ఆ మూడింటి మధ్యలో 2 చాపలు పడతాయి. అక్కడ రేణుక బృందం హాయిగా విశాలంగా కూర్చోవచ్చు. ఇది వాళ్ళ ప్లేస్. ఇంకొకళ్ళు అక్కడకు పోరు. పోయినా రేణుకంటే భయం. ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా ఏదైనా అంటే గప్చిప్గా ఊరుకోక ఏదో ఒకటి సూటైన మాటను వదిలి ఎదుటి వాళ్ళ నోరు మూయించడంలో రేణుకది పైచేయి. రేణుక నోటికి చాలామంది భయపడేవాళ్ళు. వాచీ విషయంలో ఎదురు దెబ్బతిన్న రేణుక ఆ రోజే నిశ్చయించుకుంది. ఈ సమాజం ఏడ్చేవాళ్ళను ఏడిపిస్తుంది. ఏడిపించేవాళ్ళని చూస్తే భయపడుతుంది. ఏమాత్రం అలుసిచ్చినా ఏదో మాటలతో బాధపెట్టే ఈ సమాజంలో తాత్కాలికంగా చెడ్డ పేరు తెచ్చుకున్నా వాళ్లను ఆమడ దూరంలోనే నిలబెట్టాలి అనుకుంది. ధైర్యం ఉన్నా లేకపోయినా ఉన్నట్లుగా నటించాలి అనుకుంది. తాడి చెట్ల మధ్యలో కూర్చుని కార్డ్స్ ఆడుకుంటున్నారు. కమల మాత్రం పొంతులమ్మ నవల చదువుతోంది. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని చీల్చుకుంటూ ఏడుపు తాలూకా వెక్కిళ్ళు వినవచ్చాయి. సరోజ చేతిలోని ముక్కలు జారిపోయాయి. లీలకు దగ్గరగా జరిగింది. చుట్టూ చూశారు. దగ్గరలో నిద్రగన్నేరు చెట్టు వద్ద నుండి వస్తోందా శబ్దం. రేణుక ఆశ్చర్యంగా ఆ చెట్టు వంకే చూస్తోంది. కమల చదువుతున్న పుస్తకాన్ని కింద బోర్లించి ఏంటో చూద్దాం అంటూ లేచింది. వద్దు బాబు, ఆ చెట్లపైన దెయ్యాలుంటాయనంటారు. కంగారుగా కమల చేయి పుచ్చుకుంది సరోజ. దెయ్యాలా? నాన్సెన్స్. దెయ్యాలా ఇంకేమైనానా? ఒకవైపున ఇంకా ఎండపొడ కనిపిస్తుంటే రా కమల చూద్దాం. కమల చేయి పుచ్చుకుని ధైర్యంగా ముందుకు కదిలింది రేణుక. చెట్టుకు అటువైపుకు వెళ్ళి అలానే నిలబడిపోయారు. అక్కడ చెట్టు మొదట్లో కూర్చుని మోకాళ్లలో తలదురిచి ఏడుస్తోంది ఓ అమ్మాయి. దగ్గరగా వెళ్ళి భుజంపైన చేయి వేసింది రేణుక. గబుక్కున తలెత్తింది ఆ అమ్మాయి. అందమైన ముఖమంతా కన్నీటితో తడిసి అసహ్యంగా ఉంది. లోపల వెక్కి వెక్కి ఏడవడం మూలాన ముఖమంతా కందిపోయింది. మీరు జూనియరే కదూ? అవునన్నట్లు తల ఊపింది ఆ అమ్మాయి. ఇంకా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. మీ పేరేంటి? విమల. అక్కడ కూర్చుందాం రండి. కళ్ళు తుడుచుకుంటూ వాళ్లను అనుసరించొచ్చి కూర్చుంది విమల. మిగిలిన బృందం ఆశ్చర్యంగా చూస్తోంది. ఎందుకు ఏడుస్తున్నారు? ఆ అమ్మాయి ఏడవడం తమాషాగా ఉంది కమలకు. అంత పెద్ద పిల్లలు కూడా శబ్దం వచ్చేట్లు వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తారని ఇంతవరకు తెలియని సునీత ఆశ్చర్యంగా ఆ అమ్మాయిని గమనిస్తోంది. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆ అమ్మాయి చెప్పే విషయాన్ని వినడానికి సిద్ధంగా కూర్చున్నట్లుగా ఉన్నారు. ఆ అమ్మాయి కొంచెం సర్దుకున్నాక చెప్పిన సారాంశం. సాయంకాలం టీ టేబుల్ దగ్గర నుంచి లేచిందట. 4 అడుగులు వేసేసరికి వెనక నుంచి నవ్వులు వినిపిస్తే వెనక్కు తిరిగి చూసిందట. సీనియర్స్ తనను చూసి పడి పడి నవ్వుతున్నారట. అందులో ఒక అమ్మాయి రమ్మని సైగ చేసిందట. సీనియర్స్ తనని చూసి నవ్వుతుండేసరికి కంగారు పడుతున్న విమల జంకుతూ వాళ్ళ దగ్గరకు వెళ్ళిందట. ఆ అమ్మాయిలోని మెతకదనం కనిపెట్టిన సీనియర్స్ ఇంకాస్త చులకనగా మాట్లాడారు. హాస్టల్లోకి వచ్చేదానివి మేనర్స్ నేర్చుకున్న అవసరం లేదు. వెనక పావడ పైటంతా ఖరాబైనా కూడా నీకు తెలియడం లేదా? అందుకు ఆ అమ్మాయి బెంబేలెత్తిపోయి ఆ నిద్రగన్నీరు చెట్టు కింద కూర్చుని ఏడుస్తోంది. అదీ కథ. అంతా విన్న ఆ మిత్రులు ఆ అమ్మాయిలోని మెతకదనానికి, సీనియర్ స్టూడెంట్స్లోని మూర్ఖత్వానికి ఆశ్చర్యపోయారు. యూ సిల్లీ అంది రేణుక. వాళ్ళు మిమ్మల్ని పిలిచి మీకు మేనర్స్ తెలీదు అని అడిగినప్పుడు మీరు తెలివిగా వాళ్లను ఫూల్స్ చేయాల్సింది. మీరు ఆడపిల్లలేగా, ఎందుకు నవ్వుతారు? నవ్వడం మేనర్సా? మీలాంటి ఒక ఆడపిల్లను హేళన చేయడం మేనర్సా? అసలు మేనర్స్ అంటే ఏంటో మీకు తెలుసా? అయినా ఖరాబైంది నా బట్టలేగా, పర్వాలేదు, అవి గుంజేస్తే బాగవుతాయి. కానీ మీరన్న మాటలు, నవ్విన హేళనాపూర్వకమైన నవ్వు మాత్రం వెనక్కు రావు అంటూ అడగాల్సింది. చచ్చినట్లు నోరు మూసుకునేవాళ్ళు.
వాళ్ళేదో అన్నారని చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నారా? సరే సరే, బాగుంది నీ ఉపన్యాసం. అసలామెకు ఆ ధైర్యమే ఉంటే వాళ్ళకా అవకాశమే ఉండేది కాదు. ఈమెలోని మెతకదనం కనిపెట్టి అలా నవ్వగలిగారు. అలాంటి ఆమె అన్ని మాటలు తిరిగి అనగలరా? నవ్వింది సరోజ. ఈ సంఘటనతో విమల ఆ బృందంలో మరో సభ్యురాలైంది. శనివారం మధ్యాహ్నం పార్లమెంటు సమావేశమవుతోంది. ఈసారి జూనియర్స్ను కూడా ఎన్నుకుంటారు. అందరూ సమావేశమయ్యారు. జూనియర్ వార్డెను, సీనియర్ వార్డెను, అటెండర్సు అందరూ ఆసీనులయ్యారు. ఈసారి పనిచేసిన మినిస్టర్స్ వాళ్ళ పక్కనే కూర్చునున్నారు. మిగిలిన విద్యార్థులంతా ఎదురుగా నిశ్శబ్దంగా కూర్చునున్నారు. సెక్రటరీ లేచి మినిట్స్ చదివింది. అంటే జరిగిన మీటింగ్స్లోని ప్రోగ్రామ్స్. సీనియర్ వార్డెన్ సంతకం చేశారు. మినిస్టర్స్పై ప్రశ్నలు వేయదలుచుకున్నవారు ప్రశ్నలు వేస్తున్నారు. వాటికి జవాబులు చెప్పుకుంటున్నారు మినిస్టర్స్. ఆ కార్యక్రమం కూడా ముగిసింది. కొత్త మినిస్టర్స్ను ఎన్నుకోవడం. జూనియర్స్ జాబ్లోని కామేశ్వరి ఫుడ్ మినిస్టర్గా రేణుకను ప్రపోజ్ చేసింది. చక్కగా సినిమా చూస్తున్నట్లుగా హుషారుగా అంతా గమనిస్తున్న రేణుక చట్టున లేచి నిలబడింది. మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. ఇది మా జూనియర్స్కు ఫస్ట్ టైం కాబట్టి నాకేదైనా చిన్న పని చెప్పండి. నెక్స్ట్ మంత్ ఈ పని తీసుకుంటాను. సీనియర్స్లో రేణుకంటే చాలామందికి ఇష్టం. వార్డెన్స్ కూడా రేణుక బృందం అంటే ఇష్టం. సీనియర్స్లో చాలామంది మీకేం భయం లేదు రేణుక, మేమంతా హెల్ప్ చేస్తాం అన్నారు. సీనియర్ వార్డెన్ కూడా ధైర్యం చెప్పారు. ఆ విధంగా రేణుక మొట్టమొదటిసారిగా ఫుడ్ మినిస్టర్గా నిర్ణయింపబడింది. ఈ డ్యూటీస్ అన్నింట్లోకి ఫుడ్డు, స్టోర్ మినిస్టర్స్గా పనిచేసే వాళ్లకు కష్టం ఎక్కువ. బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. నెల తిరిగేసరికి రేణుక ఎంత చలాకీగా అల్లరిపిల్లగా తిరగగలదో, అవసరమొస్తే అంత బాధ్యతగాను సమర్థతగాను పనులు చక్కబెట్టగలదని అందరికీ అర్థమైంది. రేణుకలో మరో రేణుకుంది అనుకున్నారు. ఆ నెలలో మచ్చుకు ఒక్క రోజైనా అన్నం పారేయను లేదు. అలాగే ఏనాడు సర్వింగ్ బ్యాచ్ వాళ్లకు అన్నం తక్కువ అవ్వలేదు. మొదట్లో రేణుకంటే ఇష్టంగా ఉండే వార్డెన్స్కు ఈసారి మంచి అభిప్రాయం, గౌరవం కలిగాయి. 3 నెలలు ముగియకుండానే వచ్చిన మచ్చ 6 నెలలు అయ్యేసరికల్లా తుడిచిపెట్టుకుపోయింది. కానీ రేణుకంటే ఇష్టం లేని కొంతమంది విద్యార్థులకు మాత్రం ఇది కంటగింపుగానే ఉంది. రేణుక తాడి చెట్ల మధ్యలో పుస్తకం చదువుకుంటోంది. కుడి చేతి మోచేయి దిండు మీద ఆనించుకుని చెట్టుకు చేరగిలబడి ఎడమకాలి మీద కాలు వేసుకుని పడుకున్నట్టు కాకుండా కూర్చున్నట్టు కాకుండా ఉన్న ఫోజులో ఉన్న రేణుక హంసతూలికా తలపంపై దర్పంగా పడుకుని సేవలకు ఆజ్ఞను జారీ చేసే మహారాణిలా ఉంది. మిగిలిన బృందం వచ్చేసి రేణుక పక్కనే కూర్చున్నారు. తెల్లని అట్టపైన రక్తవర్ణంలో ప్రకాశిస్తున్నాయి అక్షరాలు. భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం. విస్తుపోయారు. అంత ఏకాగ్రతగా చదివే పుస్తకమా ఇది? ఆశ్చర్యంగా అడిగింది లీల. ఏం చదవకూడదా? అంతకన్నా ఆశ్చర్యంగా అడిగింది రేణుక. అబ్బే, చదవకూడదని కాదు గాని చాలా కుతూహలంగా చదువుతున్నట్లున్నావు. ఏంటని? మా నాన్నగారు పెద్ద కమ్యూనిస్టు నాయకులు. గర్వంగాని తిరిగే నవలాపట్నంలో మిగిలిపోయింది రేణుక. అంత సీరియస్గా చదువుకుంటున్న రేణుకను డిస్టర్బ్ చేసే ధైర్యం లేక మిగిలిన వాళ్ళు కార్డ్సు కలుపుకున్నారు. ఫస్ట్ అవర్ లీజర్. సన్నగా ఈలపాట పాడుతూ జుట్టంతా నెత్తిని ఎత్తి ముడివేసుకుంటోంది రేణుక. ప్రపంచాన్ని చూడడం ఇష్టం లేనట్టు గోడవైపుకి తిరిగి కళ్ళు మూసుకుని తెలుగులోని సందులు కంఠస్థం చేస్తోంది సులోచన. రేణుక మిత్ర బృందం సందడి చేసుకుంటూ వచ్చేసింది గదిలోకి. మాంస ప్లస్ ఆహారము ఈజ్ ఈక్వల్ టు మాంసాహారము, సవర్ణ దీర్ఘ సంధి, మాంస ప్లస్. చదువుతున్న సులోచన టక్కు నాపేసి చివ్వున లేచి నిలబడింది. లీల మర్యాదగా పలకరించింది. తెలుగు గ్రామర్ అంతా చదివేస్తున్నట్లున్నారే. అప్పటి వరకు సన్నగా ఈల వేస్తూ సులోచన చదువును విని విననట్లుగా కూర్చున్న రేణుక వేస్తున్న ముడిని వదిలేసి పగలబడి నవ్వుతోంది. అసలే సులోచనకు నెత్తుంది. దానికి తోడు బిగ్గరగా చదవడం, అందులోనూ అంత తేలిక సందులు. సంగతి అర్థం చేసుకున్న అందరూ ఆ నవ్వులో శృతి కలిపారు. హలో, గుడ్ మార్నింగ్ రేణుకాదేవి, మిమ్మల్ని వార్డెన్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్, రండి లోనికి. బలవంతాన నవ్వు ఆపుకుంటూ వచ్చిన సీనియర్ స్టూడెంట్స్ను లోనికి ఆహ్వానించింది. పైన అలా సగం జుట్టుతో ముడివేసుకుని సగం జుట్టు అలా వీపుపై జీరాడుతుండగా మీరు నవ్వుతుంటే చాలా బాగున్నారు రేణుకాదేవి, ప్రశంసించింది సీనియర్ స్టూడెంట్. ఐఎమ్ సారీ, మీ పేరు? సుజన. చిరునవ్వుతో పరిచయం చేసుకుంది. మా వాళ్లంతా నన్ను రేణు అని 2 అక్షరాలతో పిలుస్తున్నందుకే కష్టపడిపోతుంటే మీరు చాలా ఓపిగ్గా పూర్తి పేరుతో పిలుస్తున్నారు.
అందుకు తర్వాత మీ కాంప్లిమెంట్కు థ్యాంక్స్ అండి. ముడి వేసుకోవడం పూర్తి చేసి బుక్స్ చేతిలోకి తీసుకుంది. బొమ్మలా బిగుసుకుని నిలబడిపోయిన సులోచన వద్దకు నడిచి భుజంపై చేయి వేసి మృదువుగా అంది. సారీ మై బెస్ట్ ఫ్రెండ్, రియల్లీ వెరీ సారీ అనేసి తన మిత్రులతో వాకిటి వైపు నడుస్తూ అంది. రండర్రా, మనం ఎలాగూ చదువుకునేది లేదు. చదువుకునే సులోచన లాంటి మంచి పిల్లను కూడా ఎందుకు డిస్టర్బ్ చేయడం? కమౌట్. మెట్లు దిగుతూనే బిగబట్టిన నవ్వును వెలుపలకు వదిలేశారు. సైకాలజీ మేడం కుర్చీ నుండి లేవకుండానే తెలుగు మేడం పార్వతొచ్చారు. క్రితం రోజు ఆమె హెచ్చరించినట్లుగానే ఆ రోజు రావడమే ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. రేణుకకు తెలుగు మాస్టర్లంటే ఎందుకోగాని కాస్త నవ్వులాటగా ఉంటుంది. ఆ బుద్ధి ఎప్పుడు రేణుక బుర్రలో దూరిందో గాని ఫస్ట్ ఫామ్లోనే రేణుకకు తెలుగు మాస్టర్లకి పోట్లాట బోణి అయింది. అప్పట్లో థర్డ్ ఫారం వరకు పండితులు లేరు. తెలుగు పీరియడ్లో తెలుగు మాస్టర్గా వచ్చిన పద్దారెడ్డి గారు అనే ఆయన 6వ తరగతి పిల్లలకు కాంపోజిషన్ రాయమని చెప్పారు. దీపావళిని గురించి రాయమని చెప్పి కొన్ని వివరాలు చెబుతున్నారు. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపిన వెంటనే వినోదములతో సంతోషించి పండగ చేసుకొన్రి. తప్పు మాస్టారు. ఒక సన్నని కంఠం అరిచింది. ఎవరది? అమ్మాయిల వరుసల్లో ముందు బెంచీల్లో కూర్చున్న 2 జళ్ల అమ్మాయి లేచి నిలబడింది. ఏంటి తప్పు? మీరు చెప్పింది. నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడు కాదు, సత్యభామ మాస్టారు. దాని మీద కొంతసేపు వాదోపవాదాలు జరిగాయి. కొంతమంది పిల్లలు మాస్టర్ వైపు, మరి కొంతమంది రేణుక వైపు చేరి కొంచెంసేపు వాదించుకున్న వాళ్ళు పోట్లాట్లోకి దిగేశారు. చివరకు లీడర్ వెళ్లి తెలుగు పండితులను కనుక్కునొచ్చాడు. గెలిచిన రేణుక ఆ మాస్టారి ముఖం మీదనే అనేసింది. మా అమ్మమ్మ కూడా తెలుసు మాస్టారు, మీరొకసారి కృష్ణలీలలు సినిమా చూసినా తెలుస్తుంది. రేణుక 4th ఫారం చదువుతుండగా క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవకుండానే సడన్ గా ఇన్స్పెక్టర్ వచ్చారు. ఒక ఎంక్వైరీ విషయంలో వచ్చి ఎలాగో వచ్చాం కదా అని ఒకసారి క్లాసులు కూడా చూడదలిచారు ఇన్స్పెక్టర్ గారు. ఆ రోజు రేణుక దురదృష్టమో లేక తెలుగు మాస్టారి దురదృష్టమో కానీ క్లాసులో తెలుగు మాస్టారు ఉన్నారు. ఇన్స్పెక్టర్ గారు తెలుగు గ్రామర్లో స్వయంగా ఒక ప్రశ్న అడిగారు. 2 3 మగపిల్లలు నిలబడ్డారు ఓరగా చూస్తూ. మరో 2 ఆడపిల్లలు తలవాల్చి నిలబడ్డారు. రేణుక వైపు చేపెట్టి చూపెట్టాడు ఇన్స్పెక్టర్ గారు. లేచి నిలబడింది రేణుక. తడుముకోకుండా చెప్పేసింది. ఇంకా ఆ పాఠం మా మాస్టారు చెప్పలేదండి. వాట్? ఇంతెత్తున లేచారు ఇన్స్పెక్టర్. సిలబస్లో ఉంది కానీ క్లాసులో బోధన జరగలేదు అంటూ కేకలు వేసి ఆ మాస్టర్ వద్ద క్షమాపణ పుచ్చుకుని సరిగ్గా సిలబస్ ప్రకారం పాఠాలు జరుగుతున్నాయా లేదా, ఉపాధ్యాయులు సక్రమంగా పని జరుపుతున్నారా లేదా అనేది ప్రధానోపాధ్యాయుని యొక్క ముఖ్యమైన పనులు అని ఆయనకొకసారి జ్ఞాపకం చేసి అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లారు ఆ ఇన్స్పెక్టర్ గారు. అసలే కోపంలో ఉన్న ఇన్స్పెక్టర్ ఆ కోపంలో అందర్నీ కోపడి వెళ్లారు. దాంతో రేణుక ఒట్టి గడుగ్గాయి అని, చెప్పిన మాట వినే రకం ఆడపిల్ల కాదనే అభిప్రాయం మిగిలిన మాస్టార్లలోనూ, రేణుక ఒక కొరివిదెయ్యం అనే అభిప్రాయం తెలుగు మాస్టార్లోనూ, తెలుగు మాస్టార్లకు బద్ధకం ఎక్కువ కాబోలు అనే అభిప్రాయం రేణుకలోనూ పాతుకుపోయాయి. తెలుగు మాస్టార్లో ఆ కోపం బాగా ఉండిపోయింది. ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ పరీక్షలకు ముందుగా స్కూల్లో సెలక్షన్స్ నడుపుతున్నారు. ఎంతో తృప్తిగా రాశాననుకున్న రేణుక తనకు తెలుగులో 28 మార్కులే వచ్చాయి అని తెలుసుకుని నిర్ఘాంతపోయింది. క్లాసులో పేపర్లు పంచకుండా మార్కు లిస్టు చదువుతున్న తెలుగు మాస్టార్ని ఆఖరి పేర వరకు చదవనిచ్చింది రేణుక. మార్కులు చెప్పడం ముగించిన మాస్టారు 30 మార్కులకు తక్కువ వచ్చిన వాళ్ళు ఎగ్జామ్స్ రాయకూడదు అన్నారు. చివున లేచి నిలబడింది రేణుక. నా పేపరు నేనొకసారి చూడాలి మాస్టారు, వినయంగా నెమ్మదిగా అడిగింది. వీల్లేదు, ఖచ్చితంగా చెప్పారు మాస్టారు. రేణుకలో తిక్కరేగింది. ఎందుకు వీల్లేదు? మా ఆన్సర్ పేపర్లు చూసుకునే హక్కు మాకెప్పుడు ఉంది. నాకు మీరు పేపర్ ఇవ్వాలి, నేను చూడాలి. 80 మంది పిల్లలున్న క్లాసులో నీకొక్కదానికే చూడాలని బుద్ధి పుట్టిందా? నీ ఒక్కదానికే ఆ హక్కుందా? వ్యంగ్యంగా అన్నారు మాస్టారు. అదంతా నాకు అనవసరం మాస్టారు. 80 మంది కాదు, 8,000 మంది ఉన్నా సరే నా పేపర్ నాకు ఇవ్వాల్సిందే. క్లాసులో పిల్లలంతా కళ్ళు ఇంతంత చేసుకుని విచిత్రంగా రేణుక వంక తెలుగు మాస్టర్ వంక చూస్తున్నారు. నేనివ్వను, ఏం చేస్తావ్? అపహాస్యం చేస్తున్న ఆ మాస్టార్ని అసహ్యంగా చూసింది రేణుక. అంత బుద్ధి లేకుండా మాట్లాడే మాస్టార్తో ఎందుకొచ్చిన గొడవ అని ఊరుకునేది. కాని 80 మంది పిల్లల్లో తనొక్కరితి ఫెయిల్ అయింది. అది తెలుగులో. ఎంత ఇన్సల్ట్! సుడిగాలిలా క్లాసులోంచి బయటకు వెళ్లి హెడ్ మాస్టర్ వద్దకు వెళ్ళింది. ఆయన నిశితంగా ఆలోచించగల సూక్ష్మగ్రాహి. ఇందులో రేణుకదేమీ తప్పులేదని గ్రహించిన హెడ్ మాస్టర్ వెంటనే మాస్టర్ని పిలుచుకుని రమ్మన్నాడు. కాని రేణుక ఒప్పుకోలేదు.
80 మంది పిల్లల్లో నన్ను అంతగా అవమానించిన ఆ మాస్టార్ని అంతమందిలోనూ అదే చోట అదే సత్కారం ఆయనకు అందివ్వాలి గాని ఇక్కడకు పిలిపిస్తే ప్రయోజనం లేదు అనుకుంది. ప్లీజ్ ఒకసారి మీరే అక్కడకు రండి సార్. అంత ధైర్యంగా పలుకుతున్న ఆ అమ్మాయి వంక ఆశ్చర్యంగా చూశారు. కొత్తగా మొన్న ఈ మధ్యనే వచ్చిన భాస్కర్ రావు గారు. ఆల్ రైట్, నేనే వస్తాను. 11వ తరగతిలోని పిల్లలు చిన్నవాళ్లేమీ కారు. కొంతమంది మగపిల్లలకు మీసాలు కూడా మొలుస్తున్నాయి. అవకాశం చిక్కితే కాలేజీల్లో కన్నా ఎక్కువ గంతులు చేసి ఆడపిల్లల్ని ఏడిపించగల ఘనులున్నారు. అలాంటి పిల్లల్ని ఏం చేస్తుందోయ్, తిప్పుకుంటూ పోయింది బొమ్మక్క అంటూ రెచ్చగొట్టి పెద్దగా నవ్వుతున్నాడు ముసలినక్కలాంటి ఆ తెలుగు పండితుడు నరహరి. హెడ్ మాస్టారుతో క్లాసులో అడుగుపెట్టిన రేణుకను చూసి పెద్దగా నవ్వుతున్న మాస్టారి నోరు టక్కున మూతబడి భయంగా లేచి నిలబడ్డాడు. పిల్లలంతా బిక్కున చూస్తున్నారు. ఏం మాస్టారు, ఏంటి గొడవ? తాపీగా అడుగుతూ మాస్టారు ఖాళీ చేసిన కుర్చీలో కూలబడ్డారు హెడ్ మాస్టర్. ఇంతలో పీరియడ్ అయిపోయిన సూచనగా బెల్ వినిపించింది. బతుకు జీవుడా అనుకుంటూ పోవడానికి తయారైన నరహరి మాస్టర్ని చూసి కంగారు పడింది రేణుక. ప్లీజ్ సార్, పీరియడ్ అయిపోయినా సరే మీరు ఈ విషయాన్ని తేల్చాలి సార్. దీనంగా చూస్తూ పట్టుదలగా అడుగుతున్న ఆ అమ్మాయి ధైర్యాన్ని మరోసారి మెచ్చుకున్నారు హెడ్ మాస్టారు. బెల్లైనా పర్వాలేదు, చెప్పండి మాస్టారు అని ఉసూరుమంటూ చెప్పారు నరహరి మాస్టారు. ఈ పేపర్లో ఇవ్వాల్సిన రూల్ లేదు సార్. ఇవ్వకూడదు అనే రూల్ ఉందా? లేదనుకోండి, కానీ నసుగుతున్నారు నరహరి మాస్టారు. అసలు దిద్దారా లేక ఊరికే మార్కులు మాత్రం చెబుతున్నారా? అమ్మమ్మ, అంత మాట అనకండి సార్. దిద్దే ఉన్నాయి. స్టాఫ్ రూంలో నా కబోర్డ్లో ఉన్నాయి. అయితే తెప్పించండి. నేలవైపు చూస్తూ ఊరుకున్నారు. మాస్టర్ వంక చూసిన హెడ్ మాస్టర్ ఏం అలా నిలబడిపోయారేం అంటూ పిల్లల వైపు తిరిగాడు. లీడర్ ఎవరు? నేను సార్. గోపాలం లేచాడు. అతనికి తాళాలివ్వండి, తెస్తాడు. 5 నిమిషాల్లో పేపర్ల కట్ట హెడ్ మాస్టారి ముందుంది. రేణుక కళ్ళు మిలమిల్లాడాయి. నేను తీస్తాను సార్ అంటూ గబగబా కట్ట ఓడదీసి తన పేపర్ బయటకు తీసింది. పైన కనిపిస్తోన్న మార్కులు చూడగానే ముఖంలోని సంతోషమంతా ఆవిర్లా మాయమై దుఃఖం రాబోయింది. కుదురుగా పొందిగ్గా రాసున్న అక్షరాలతో అందంగా కనిపిస్తోన్న ఆ బరువైన పేపర్ను చేతిలోకి తీసుకుని పైన ఎర్రసిరాతో వేసున్న 28 మార్కులను తెలుగు మాస్టార్ని మరిచి మరిచి చూశారు హెడ్ మాస్టారు. భయంగా చూశాడు నరహరి. పైనున్న మార్కులను మాస్టార్ల ముఖాలను చూస్తుంటే రేణుకకు భయంగాను ఆశ్చర్యంగాను ఉంది. చివరికెలాగో ధైర్యం చేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎలానూ పేపర్లొచ్చాయి, కానీ నాకెందుకో నమ్మకం లేదు సార్. ఇలా అంటున్నందుకు క్షమించండి. ఒక్కసారి నా పేపర్ని పరిశీలించండి సార్. ఈ నాటకం హెడ్ మాస్టర్కి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్లుంది. హుషారుగా ఆల్ రైట్ అంటూ పేపరు విడదీశారు. రెట్టించిన ఉత్సాహంతో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న సురేష్ పేపర్ తీసి జవాబులు చదివింది రేణుక. ఆ పేపర్లో కన్నా మరికొన్ని పాయింట్స్ ఎక్కువే రాసిన రేణుక పేపర్లో అందులో వేసిన మార్కుల్లో సగమైనా వేయని నరహరిని ఒకసారి యగాదిగా చూశారు హెడ్ మాస్టర్. మరుక్షణం తన జేబులోని పెన్ తీసి వరుసనే మార్కులు వేశారు. టోటల్ చేస్తే 82 మార్కులు తేలాయి. హుందాగా లేచి నిలబడ్డారు హెడ్ మాస్టర్. చటుకున వంగి అతని పాదాలకు వందనం చేసింది రేణుక. అందరూ వింతగా చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. ఈ విషయం నా జన్మలో నేనెప్పుడూ మర్చిపోలేను సార్. నాకు మార్కులు రాక నేను పరీక్షకు పోనంత మాత్రాన నాకు దిగులు లేదు సార్. నెవర్. నేనసలు దాన్ని లెక్కలోకి తీసుకోను. ఇంతమంది పిల్లల్లో ఒక గౌరవనీయులైన మేము పూజించాల్సిన మాస్టార్ని అవమానించేంత మూర్ఖురాల్ని కాను సార్. కానీ కానీ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ మై ప్రెస్టేజ్. ఇంతమందిలోనూ నేనొక్కదాన్నే తప్పడం, అందులోనూ తెలుగులో. నా అభిమానం దెబ్బతింటే నా వ్యక్తిత్వానికే అర్థం లేదు సార్. అందువల్ల ఇంతమందిలో గొడవ చేయాల్సొచ్చింది. క్షమించండి సార్. క్షమించండి మాస్టారు. మిమ్మల్ని అవమానించాలని నాకేనాడూ లేదు. మీకు నాపైన ఎందుకు కోపముందో కూడా తెలీదు. కనీసం 40 45 వేసుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. క్షమించండి మాస్టారు అంటూ పేపర్లు కట్టడం పూర్తి చేసి తన స్థానంలోకి వెళ్లి నిలబడింది. కుర్చీ అవతల వైపున నరహరి మాస్టారు, కుర్చీకి వాకిలికి మధ్యన హెడ్ మాస్టారు, వాకిట్లో బయట వైపున సైన్స్ మాస్టారు మాధవరావు గారు ఒక క్షణం రేణుక ధైర్యానికి ఆమె పట్టుదలకు విస్తుపోయారు. వెరీ గుడ్. పర్ఫెక్ట్ స్టూడెంట్ ఎవరైనా సరే కష్టపడి చదవాలి, ఫలితం సాధించాలి. ఇలాంటి విషయాలు ఎప్పుడన్నా జరిగితే అనవసరమైన గొడవలు చేయకుండా సామరస్యంగా జరుపుకోవడం మంచిది. హుందాగా వెళ్ళిపోయాడు హెడ్ మాస్టారు. రేణుక వంక కొరకొరా చూస్తూ బయటికెళ్ళాడు నరహరి. మాధవరావు మాస్టారు లోనుకొచ్చాడు. రేణుక, ఏంటి గొడవ? మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా? లేదు సార్. అసలు మాస్టార్కే నేనంటే
సంగతిని హుషారుగా వివరించబోయిన రేణుక మీట నొక్కినట్లుగా హఠాత్తుగా ఆగిపోయింది. ఇంత అన్యాయం చేసినా, క్షమించలేని పొరపాటు చేసినా, ఒక మాస్టారుగా చేయరాని పనిచేసిన తెలుగు మాస్టార్ని హెడ్ మాస్టారు ఏమీ అనలేదు. విద్యార్థుల ఎదుట ఏమైనా అంటే వారిలో చులకనవుతుందని, అది సభ్యత కాదని అనుకునుంటారు. అంతటి విశాల హృదయుని వద్ద నుండి నేను నేర్చుకునేదేమిటి? ఏం లేదు మాస్టారు. తెలుగులో మార్కులు పొరపాటున పడ్డాయి. 82 మార్కులు వేయాల్సింది 28 మార్కులు వేశారు. అందుకని పేపర్స్ చూశారు. కూర్చుంది రేణుక. ఆ సంఘటన ద్వారా రేణుక చాలా విషయాలు తెలుసుకోగలిగింది. జీవితానికి ముఖ్యమైనవి చాలా నేర్చుకుంది. ఆ సంఘటన రేణుక మనసునే కాక ఆమె ఉనికిని కూడా చాలా వరకు మార్చింది. పిన్నలకు, పెద్దలకు, అందరకు రేణుకంటే ఎవరో తెలిసిపోయింది. 80 మంది విద్యార్థులున్న తరగతిలో ప్రత్యక్షంగా జరిగిన సంగతిని మూకుడు వేసి మూతపెట్టి దాచగలరా? రేణుకకు తెలుగు మాస్టార్లంటే ఉండాల్సిన అన్ని భావాలు ఉన్నాయి. రేణుక పెద్దదైంది. ఆ భావాలు కూడా పెరిగాయి కానీ మాసిపోలేదు.